హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్, దీనికి సంబంధించి మనకి మ్యాక్సిమం గుర్తొచ్చే పేర్లలో రావులపారి నరేష్. ఈయనైతే ముందు నుంచి మనకైతే పరిచయం ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే త్రిబుల్ అప్పుడు ఆయన ఆర్ట్ చాలా మటుకి ఫేమస్ అయింది. అదేవిధంగా ఆయన బీటెక్ చేసి ఇటు వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ సైడ్ రావడము, అదేవిధంగా ఇప్పుడు ఆయన ప్రొఫెసర్గా కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఆయన ఈ జర్నీలో మరి ఏంటి, ఇన్ని ట్విస్ట్లు టర్న్లు ఏంటి, అసలు ఈ జర్నీ ఎలా ఉండింది ఏంటనేది ఆయన మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీరు? గుడ్ గుడ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇట్స్ మై ప్లేజర్ అండి. వన్స్ అగైన్. సో స్మాల్ కరెక్షన్, ప్రొఫెసర్ కాదు, లెక్చరర్. యా ఆబ్వియస్లీ అండి. మీరు ఫ్యూచర్లో మీరు ప్రొఫెసర్ ఖచ్చితంగా అవుతారన్న నమ్మకం అయితే నాకు ఉంది. ప్రజెంట్ యాక్చువల్లీ నేను వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ గురించి, మీరు అందులో అందరికీ తెలిసిన వ్యక్తి అని చెప్పొచ్చు. మరి బీటెక్ నుంచి ఇందులోకి వచ్చారు, ఓకే, బీటెక్ అనేది చదువు కాబట్టి ప్రొఫెషన్ ఫాలో అవుతున్నారు అనుకోవచ్చు. మరి ఇది చేస్తూ ఇప్పుడు లెక్చరర్గా ఎందుకు మళ్ళీ అటు వెళ్ళడం జరిగింది మీరు? అండి, అంటే మా మదర్ విషయం అన్నమాట. ఓకే, ఆవిడికి ఒక లెక్చరర్గా చేయాలని, సో ఐ విల్ ట్రై. ఓకే, సో ప్రజెంట్ మీరు లెక్చరర్గా అయితే చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు అంటే రెండు ప్రొఫెషన్స్ని ఒకేసారి మెయింటైన్ చేయడం అనేది నిజంగానే చాలా మట్టు కష్టం అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చదువుకొని అటు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అదేవిధంగా ఇటు ఏమైనా ఆర్ట్కి సంబంధించింది వచ్చినా వాటికి కూడా టైం కేటాయించాలి. సో ఏం బిజీ కానీ ఏం హడావిడి కానీ ఏం అవ్వట్లేదా అండి? ఉంటుందండి, అయ్యో డెఫినెట్లీ. ఓకే, నా ప్రీవియస్ టైం కంటే ఇప్పుడు ఇంకా నాకు మ్యాక్సిమం కొన్ని వర్క్స్ చేయలేకపోతున్నాను. ఓకే, ఆర్ట్ వర్క్స్, బట్ టీమ్ మేనేజ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఓకే, సో మీరు తనిఖీల బర్నీని కలవడం జరిగింది. ఆయన అసలు ఒక సాంగ్కి సంబంధించి ఆ సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు కూడా దానికి సంబంధించి హరహర మహాదేవ్ అని ఆయనకి ఒక డిజిటల్ ఆర్ట్ని ప్రజెంట్ చేశారు. మరి అప్పుడు ఆయనతో మాట్లాడిన అనుబంధం, ఆయనతోని ఉన్న ఆ కొద్ది క్షణాలు ఎలా ఫీల్ అయ్యారు? అయ్యో, ఇట్స్ వెరీ మెమొరబుల్ అండి. లైఫ్ ఒక మెమొరబుల్ పాయింట్ అనమాట. ఓకే, ఎట్లా అంటే ఒక వేరే ఒకేషన్ కోసం చేస్తున్నాం, బట్ ఆ సాంగ్ అనేది అది కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకి వెళ్ళకుండా అది మేము పర్సనల్గా టేక్ ఓవర్ చేసాం. ఓకే, చేశాక ఇంకా వన్స్ అంతా రెడీ అయిపోయాక, పిక్చరైజేషన్ అయ్యి అంతా రెడీ అయ్యాక ఇంకా లాంచ్ చేద్దాం అన్న పాయింట్లో మా లిరిక్ రైటర్ ఉన్నారు, రాంబాబు గోశాల గారు అని. సమ్ టాలీవుడ్ మూవీస్కి కూడా ఆయన లిరిక్ రాశారనమాట. ఓకే, ఆయన సజెస్ట్ చేశారు, ఓకే, బన్నీ గారు అయితే బాగుంటుంది అని. సో మేము తీసుకెళ్ళి ఆయనకి లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో అంటే మీరు దాని కింద ఆ పోస్ట్ నేను చూశాను, దాని కింద గురువు గారు అని మెన్షన్ చేశారు. అంటే ఆయన అంటే మీకు ఏమన్నా అభిమానం ఉందా? గురువు గారు అని పెట్టడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవచ్చా? డెఫినెట్లీ అండి, నాకు లార్డ్ శివ బాగా నమ్ముతాను, నేను బాగా నమ్ముతాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఆయన గురువే కదా. ఓకే, ఆయన కూడా ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు కదా, ఉన్న శివాయ అని అంటూనే ఉంటారు. సో సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా మీరు ఎంతోమందిని, అంటే మనం ఒక ఆర్టిస్ట్ని ఎప్పుడైనా ఒక హీరోయిన్ అంటే హీరోయిన్గానే చూస్తాం, కానీ మీరు అలా కాకుండా ఎగ్జాంపుల్ నేహా శెట్టిని మనము అసలు ఆ అమ్మాయి చాలా ట్రెండింగ్గా కొంచెం బోల్డ్గా ఉంటుంది, తనని మీరు మీరాబాయి లాగా, అదేవిధంగా రీసెంట్గానే సీనియర్ ఎన్టీఆర్ గారిది ఫోటో కూడా దాన్ని మొత్తం వెంకటేశ్వర స్వామి విధంగా అది ఎడిట్ చేయడం జరిగింది. అసలు మీకు ఒక నార్మల్ హీరో హీరోయిన్ని సింపుల్గా కాకుండా గాడ్ పర్స్పెక్టివ్లో, ఒక భక్తుని పర్స్పెక్టివ్లో అలా ఎలా క్రియేట్ చేస్తున్నారు అసలు మీరు? అంటే దీనికి ఒక పర్టికులర్ రీజన్ ఉందండి. ఓకే, అంటే చాలామంది అడుగుతుంటారు వై అంటే మనం ఒక బోల్డ్ కంటెంట్ని అనేది దాన్ని మనం మన చూసే వ్యూలో ఉంటుంది అన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూస్తారు దాన్ని కూడా. మనం అది కూడా ఒక పార్ట్ ఆఫ్ డెవోషన్ కదా. ఓకే, మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్తామండి, టెంపుల్లో లైక్ మీరు గోపురం చూస్తే మీకు లైఫ్ అనేది అంతా ఉంటుంది దాంట్లో, ఎట్లా ఈ లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది. సో దాన్ని మనం ఎప్పుడు కూడా ఒక బోల్డ్ థింగ్లో ఆలోచించకూడదు కదా, అది ఒక దైవత్వం. సో ఆ సైకిల్ ఉంటేనే కదా మనకి ఈ జనరేషన్స్ కానీ లైఫ్ అనేది వస్తుంది. సో మనం ఎందుకు ఇది ఆ యాంగిల్లో చూడాలి, మనం మంచి యాంగిల్లో దాన్ని ఆ బోల్డ్ అనే దాన్ని డెవోషన్లో చూడడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇట్లా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే,
సో మరి ఇటు నిధి అగర్వాల్ కూడా తనకి సంబంధించి ఇటు ఇస్మార్ట్ శంకర్తోని ఎక్కువగా పాపులారిటీ సంపాదించింది. తనని కూడా సాగర కన్య లెవెల్లో మీరు ఎడిట్ చేయడం జరిగింది. నేను యాక్చువల్లీ మీకు దాని గురించి నేను అడుగుదామని ఎప్పుడో మెసేజ్లో కూడా అడుగుదాం అనుకున్నా. తన లుక్ యాక్చువల్లీ నాకు బయట కంటే యాక్చువల్లీ మీరు చేసిన ఆర్ట్లో తను ఇంకా అందంగా కనిపిస్తుంది. సో అసలు అట్లా జలకన్యలాగా అలా ఎలా క్రియేట్ చేయాలనిపించింది? ఏమైనా థాట్ ఉండేనా మైండ్లో? అండి అంటే లైక్ నా ప్రీవియస్ డేస్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అలాగా కొన్ని లైక్ ఇలాంటి థాట్స్ రావాలంటే సమ్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి. లైక్ బుక్స్ ఒకటి మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటేనే అలాంటివి వస్తాయి అన్నమాట. సో నాకు అలా అనిపించింది, లైక్ ఏదైనా ఇలాగా చేద్దాము యూనిక్గా. బట్ ఆ థీమ్లో ఎవరైనా కొత్త డైరెక్టర్స్కి డిఫరెంట్ స్టోరీస్ కనుక రాసుకుంటే అంటే లైక్ ఒక్కటి క్లిక్ అయితే చాలండి ఒక స్టోరీ రాయడానికి. ఆ బ్లింక్ అనేది ఎవరికైనా అవుతుంది కదా, మన ఆర్ట్ చూసైనా లైక్ ఆ లైన్లో ఏదైనా ఒక స్టోరీ రాసుకోవచ్చు, చెప్పలేము. మరి ఇప్పుడు అంటే నిధి అగర్వాల్ దానికి సంబంధించి నిజంగానే మీరు అన్నట్టు ఎవరైనా డైరెక్టర్స్కి కొంచెం వింటేజ్ టైప్లో కావాలనుకుంటే దే కెన్. అవును, అంటే ఒక డైరెక్టర్కి ఆల్ జోనర్స్ టచ్ చేయాలని ఉంటుంది. సో అందరూ రెగ్యులర్ జోనర్స్ టచ్ చేస్తారు, కానీ డివోషనల్ జోనర్ టచ్ చేయడం చాలా కష్టం. అవును, దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం. నిజంగానే ఒక విధంగా అటు కాంట్రవర్సీ అవ్వద్దు, ఇటు జనాలు హర్ట్ అవ్వద్దు. బికాజ్ మైథాలజీ అనేది వాస్ట్ సబ్జెక్ట్. అది రిలీజన్కి సంబంధించి కాకుండా ఏ ఒక మతం వాళ్ళైనా కూడా కొంచెం ఏదో ఒక పాయింట్లో హర్ట్ అవ్వకుండా దాన్ని అంత పర్ఫెక్ట్గా తీయాలి. మరి రీసెంట్గా కల్కి 2898 మూవీ వచ్చింది, చూసారా? అవును, చూసాను. ఓకే, మరి మీరు RRRకి ముందు ఎప్పుడైతే మనకి టీజర్ ఇవన్నీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆ రాజమౌళి ముందుండి ఇటు NTR ఇటు రామ్ చరణ్ చిన్న పిల్లల్లాగా ముందుకు తీసుకెళ్ళిన మరి కల్కి 2898 AD పైన మీరు అంటే కర్ణుడు ప్రభాస్గా, అదేవిధంగా అర్జునుడి లాగానేమో విజయ్ దేవరకొండ చేయడం జరిగింది, అటు ఉత్తర లాగానేమో మనకి అటు కొంతమంది హీరోయిన్స్ మాల్విక వాళ్ళందరూ ఉన్నారు. మరి మీరు ఎందుకు కల్కి 2898 అసలు టచ్ చేయలేదు ఆర్ట్లో? అండి కల్కి అనే కాదు, సమ్ ప్రభాస్ గారిది ప్రీవియస్ మూవీ రామాయణ ఆది పురుషుది కూడా మీరు ఎక్కువగా అసలు రియాక్ట్ అవ్వలేదు. లైక్ మనం అంటే కొన్ని ఇప్పుడు పెద్దలు చెప్పేవి లైక్ చాగంటి గారు, గరికపాటి గారు వీళ్ళు చెప్పేవి మనం ఇప్పుడున్న జనరేషన్ చూస్తూ ఉంటాం కదా. సో మనకి పూర్తి స్టోరీ తెలియదు. లైక్ పూర్తి స్టోరీ తెలియకుండా మనం ఇదే అని చెప్పడానికి మనకి అది మనం కరెక్ట్ కాదు కదా. సో ఆ స్టోరీ తెలిసి ఇప్పుడు ఆ RRR ఉందనుకోండి, RRR ఆయన ఫస్టే చెప్పారు లైక్ ఇది ఒక నేను క్రియేట్ చేసిన స్టోరీ, ఇది ఎక్కడ లేదు అనేసి. సో అలాంటి మనం దాని మీద ఏమైనా సాహసాలు చేసినా ప్రాబ్లం లేదు ఎవరికి. సో డివోషనల్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు చూపించేది వాళ్ళు ఎంతవరకు దాన్ని ఎంక్వైరీ చేసి ఆ స్టోరీ లైన్ నిజంగా రాసి అంటే మన పురాణాలు ఉన్నాయి, వాళ్ళు కూడా అక్యురేట్గా చేస్తారు. యాక్యురేట్గా అన్నీ ఉంటాయి కదా కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ. సో మనం అలాంటి టచ్ అయిపోతేనే బెస్ట్. ఓకే, మరి ఇటు సినిమా రంగానికి సంబంధించి లేకపోతే ఇటు మీ ఫ్యాన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఎవరైనా సరే మీ ఆర్ట్ని ఇష్టపడే వాళ్ళు, అది చిన్న వాళ్ళైనా సరే పెద్ద ఆర్టిస్టులు కూడా మీ ఆర్ట్ని చాలా ఇష్టపడుతున్నారు. ఈ మధ్యకాలంలో అయితే చాలామంది సింగర్స్కి మీరు వెళ్ళి ఇవ్వడం జరిగింది, ఆర్టిస్టులకు కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. మరి మీ బెస్ట్ మెమొరల్ గిఫ్ట్ అంటే లేకపోతే అవార్డ్ అయినా అనుకోవచ్చు, ఏదైనా ఒక మెమరబుల్ మూమెంట్ ఉందా అండి మీకు ఇప్పటి వరకు? మూమెంట్ అంటే ఇంకా బర్నీ గారిది అండి. ఓకే, అవార్డ్ లాగా అవార్డ్ లాగానే కన్సిడర్ చేశాను. ఒక నాకు ఆ రోజు లాంచ్ చేసిన రోజు అదంతా చూసేసి ఆయన ఒక మాల ఇచ్చారనమాట. ఓకే, లైక్ కాశీ నుంచి జపమాల ఉంటుంది. సో అది నాకు ఫస్ట్ అవార్డు. ఓకే, తనికెళ్ళ బర్నీ గారు నాకు ఇచ్చాక ఇంకా మా టీం అందరికి కూడా ఇచ్చారు ఆయన. ఓకే, అది మీ బిగ్గెస్ట్ అవార్డ్ అచీవ్మెంట్. ఓకే, అంతే కదండి. ఆల్వేస్ మనం ఏం చేసినా ఒక అది చూడడానికి బాగుండాలి, ఒక అందంగా ఉండాలి. అదేవిధంగా మీరు ఇప్పుడు ఆర్ట్కి సంబంధించి కూడా నేను కొన్ని చూశాను, అంటే అది చాలా ఎమోషనల్గా ఉన్నాయి అని చెప్పేసి మీ స్టోరీస్ ఎక్కువ నేను ఫాలో అవుతూ ఉంటాను. కొంతమందికి వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఎక్స్పైర్ అయిపోయినా ఈ మధ్య కాలంలో కొంచెం అట్లా స్టాచ్యూస్ లాగా క్రియేట్ చేసి అది ఎంత ఇచ్చినప్పటికీ కూడా ఫోటో అనేది మనకు ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది. మీరు అందులో మధ్యలో వాళ్ళ ఫాదర్ని మదర్ని యాడ్ చేసి అదేవిధంగా వాళ్ళ పిల్లల ఫోటోని ఫుల్ ఫ్లెజ్డ్ ఒక ఫ్యామిలీ ఫోటో లాగా క్రియేట్ చేశారు. అలాంటి ఎమోషనల్ ఇన్సిడెంట్స్ మీకేమైనా రీసెంట్గా ఏమైనా జరిగాయండి? మళ్ళీ అవి రీసెంట్ కాదండి, రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. సో వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది?
యా ఇట్స్ వెరీ హ్యాపీ అండి. అంటే లైక్ గాడ్ నాకు ఈ ఈ పర్టికులర్ ఇది ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ బ్లెస్డ్ కదా. ఓకే. సో అలాంటి వాళ్ళ కోసం ఒక ఎమోషనల్గా నేను క్రియేట్ చేయడం, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం అలా జరుగుతుంది కదా. ఓకే. సో 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 హ్యాపీ నాకు. ఫుల్ హ్యాపీ. హ్యాపీ అంటే ఇప్పుడు అఫీషియల్గా చాలా మట్టుకు ఏంటంటే ఏదన్నా ఆర్ట్కి సంబంధించింది పర్చేస్ చేయాలన్నా చాలామంది ఏంటంటే కాస్ట్లీ అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు. సో మీరు ప్రైస్ రివీల్ చేయాలనుకుంటున్నారు అంటే సపోజ్ నా పిక్చర్ ఏదన్నా ఒకటి ఉందనుకోండి, దీనికి ఇంత కాస్ట్ అవుతుంది అనేది ఎట్లా కన్సిడర్ చేయొచ్చు? ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రైస్ చెప్పండి మా వ్యూవర్స్, సో దట్ అరే ఈ తక్కువ ప్రైస్ మేము బడ్జెట్ పెట్టగలుగుతాం అనుకునే విధంగా. యా డెఫినెట్లీ అండి. అంటే ఒకటండి, ఇప్పుడు ఎవ్రీ ప్రొఫెషన్కి ఇప్పుడు మనం సర్వే అవ్వాలంటే మనీ కావాలి కదా. అవును. మనం ఏది అండ్ మోరోల్లీ మీరు చాలా కష్టమైన పని, డబుల్ పని చేయాలి, పని ఉంటుంది. అది కాక టీం ఉంటారు, దాని మీద చాలా మంది మేము సర్వే అవుతూ ఉంటాం. సో మనం ఏదైనా ఒకటి ఈజీగా ఇవ్వటం కరెక్ట్ కాదు. సో దానికి పర్టికులర్గా అందరూ బేర్ చేసే విధంగా మనం మనీ ఉండాలి, ఉంటేనే కదా దానికి బాగుంటుంది. సో మేము స్టార్టింగ్ అయితే ఆల్మోస్ట్ నేను 2 నుంచి 3 years నుంచి కూడా మేము 1000 నుంచే స్టార్ట్ చేసాము. ఇప్పటికి ఇంకా పెంచలేదు. ఓకే. 1000 నుంచే ఉంది. అది స్టేబుల్ అండి, అది ఏ రోజు పెరగదు. ఓకే. ఇంకా సర్కమ్స్టాన్సెస్ పెరుగుతూ ఉండే కొంది, కాలం మారే కొంది ఇంక్రీజ్ అవ్వడం. ఓకే సార్. మరి ఇప్పుడు ఆర్ట్కి సంబంధించి మనకి చాలామంది ఏంటంటే ఇటు వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్ అనేది కొత్త కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. ఇది యానిమీకి డిఫరెంట్గా ఉంది అనుకోవాలా, లేకపోతే ఆబ్వియస్లీ చూడడానికి మనం ఒక క్యూట్ లిటిల్ పప్పీస్ లాగా కనిపిస్తూ ఉంటాం, మంచి ఫేస్ విత్ నీట్ ఫీచర్స్తోని కనిపిస్తూ ఉంటాం. మరి ఇలాంటి ఆర్ట్కి సంబంధించి ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే మీ అభిప్రాయం ఏంటి? నేర్చుకోవచ్చా? ఇందులో ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నారా? యా అండ్ డెఫినెట్లీ. బట్ నేర్చుకున్నా కానీ నా సజెషన్ ఏంటంటే అంటే లైక్ ఇప్పుడు నా ప్రజెంట్ నా సిచ్యువేషన్ చూసుకొని కంపల్సరీగా ఏదో ఒక పర్టికులర్ రెగ్యులర్ ఇన్కమ్ ఆల్టర్నేట్ పెట్టుకొని ప్యాషన్కి వెళ్ళమని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. దీని మీదనే కాకుండా. ఓకే. అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకి కూడా అటు ఆర్ట్స్ పైన కానివ్వండి, లేకపోతే గ్రాఫిక్స్ పైన కానివ్వండి, యానిమే పైన కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే వీటిపైన ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుంది. మరి మీరు ఇప్పుడు సినిమాస్లలో కూడా యానిమీని ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్ మనం కార్తికేయ 2 మూవీ యానిమీ లాగా తీసుకోలేం, బట్ అదొక విధంగా మినీ కార్టూన్ టైప్లో చూపించి అందులో కృష్ణుడి రూపానికి సంబంధించి ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన పడ్డ కష్టాలని ఒక యానిమీ రూపంలో చూపించారు. అదేవిధంగా కల్కి 2898 స్టార్టింగ్లో చిన్నగా మనకి కనిపిస్తూ ఉంటుంది, అదొక విధంగా మినీ ఏదో గ్రాఫిక్ ఆర్ట్ లాగానే ఉంటుంది. మరి ఇప్పుడు మీరు ఏమైనా సినిమాస్కి కానీ వెబ్ సిరీస్కి కానీ ఏమైనా చేస్తూ ఉన్నారా అండి ప్రజెంట్? అంటే వెబ్ సిరీస్కి ఒక దానికి చేస్తూ ఉన్నాం. ఓకే. లైక్ వాళ్ళు వెబ్ సిరీస్ చేస్తున్నారు, బట్ ఆ బ్యాకప్ స్టోరీని వాళ్ళు యానిమీలో చూపించాలని. ఓకే. సో అది వాళ్ళకి చేస్తున్నాం అనమాట. ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం అండ్ ఒక మూవీ ఏదైనా ఒకటి అది రన్నింగ్లో ఉంది. ఓకే. లైక్ మన మీ డైరెక్టర్ ఉన్నారు కదా సందీప్ అని, ఆ బ్రదర్, మూవీ సుహాస్ గారిది తీశారు, నేషనల్ అవార్డు వచ్చింది చూడండి, కలర్ ఫోటో. లైక్ ఆ బ్రదర్ అడుగున్నారు, బట్ అది వన్స్ కన్ఫర్మ్ అయితే వీఆర్ మూవ్ ఆన్ దట్. ఓకే. ఇంకొక భారీ బడ్జెట్ సినిమా కూడా మీరు యానిమీ దానికి సంబంధించి చేయబోతున్నారు. ఓకే. అది కనుక ఓకే అయితే ఫస్ట్ మూవీ నాది. ఓకే. మనము మీ ఆర్ట్ని ఒకసారి మా ఎల్ఈడి పైన డిస్క్రైబ్ చేసి ఒకసారి చూద్దాము, అంటే మా వ్యూవర్స్కి కూడా తెలుస్తుంది ఇలాంటి ఆర్ట్ ఉంటుంది, మనం ఏది అడిగినా కూడా అంటే డిఫరెంట్ టైప్స్లో అడగొచ్చు అండ్ అదే విధంగా తీసుకోవచ్చు, కాబట్టి ఒకసారి చూద్దాం. అయితే ఇటు నరేష్ గారికి సంబంధించి నేను ఇందాక అడిగినట్టు ఇటు నేహా శెట్టిని ఆయన ఒక మీరాబాయ్ గెటప్లో అయితే ఆయన చేయడం జరిగింది. అసలు ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, నిజంగానే తను నార్మల్ క్యారెక్టర్ కంటే ఇలా ఇంకా బాగుంది అని చెప్పొచ్చు. సో మీరు ఈ ఆర్ట్ గురించి అండ్ అదేవిధంగా ఇందులో మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాము, ఇది ఎంత డిఫరెంట్గా వాళ్ళు మన నార్మల్ లైఫ్లో మనం ఎలా అయితే సో నేను రామ్ చరణ్ పక్కన ఉండాలి అనుకుంటున్నా, లేకపోతే ఎన్టీఆర్ పక్కన నా ఫోటో ఉండాలనుకుంటున్నా అన్నా కూడా ఎగ్జాక్ట్గా క్రియేట్ చేయడము, అదేవిధంగా మీ ఫ్యామిలీ ఫొటోస్ అయినా సరే, మీ ఫ్రెండ్స్కి పెళ్ళి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా సరే నరేష్ గారిని కాంటాక్ట్ అవుతే ఖచ్చితంగా మీకు మీ ఫ్రెండ్స్ సర్ప్రైజ్ అయ్యే విధంగానే గిఫ్ట్స్ ఉంటాయి. సో చూద్దాం పెయింటింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్పండి. చదివండి. ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్ట్ అండి. దీంట్లో మేము చేసే దాంట్లో 3 types ఉంటాయి అన్నమాట. ఓకే. వ్యాక్స్ డిజిటల్, సో ఇది నార్మల్గా మనకి వ్యాక్స్ కరికేచరీ అండ్ వ్యాక్స్ డాల్. వ్యాక్స్ డాల్ మోడల్.
అంటే మీరు చూడండి ఈ ఫినిషింగ్ అనేది మీకు డాల్ ఫినిషింగ్ ఉంటుంది. అవునవును, లైన్ అనేది ఎగ్జాక్ట్గా మన ఫేస్ స్ట్రక్చర్ ఇట్లా ఏదైతే షేప్లో ఉంటుందో దాన్ని ఎగ్జాక్ట్గా దింపేస్తున్నాం. సో డాల్ అనమాట, ఇది వ్యాక్స్ డాల్. సో మన దాంట్లో 3 మోడల్స్ ఉన్నాయి. ఒకటి డిజిటల్, కరికేచరీ అండ్ డాల్. ఇది డాల్ మోడల్. బట్ కాన్సెప్ట్ అనేది ఒకటే ఉంటుంది. ఓకే, మనం తీసుకునే థీమ్ అనమాట. ఓ మై గాడ్, మహాభారతం. వావ్, అశ్వత్థామ కదా, మై అమితాబ్ బచ్చన్ గారు. ఎస్ సార్ నాట్ అశ్వత్థామకి వ్యాసుడు తెలుసు, బట్ మనకి ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అంటే మెయిన్లీ గుర్తొచ్చేది అశ్వత్థామ క్యారెక్టర్. ఈయన క్యారెక్టర్ని ఈయన కల్కి అనే స్టోరీ అనేది లేనప్పుడే మేము మీరు వ్యాసుడు లాగా అనుకొని. బట్ ఇప్పుడు ఆయన అన్నీ చేస్తున్నారు. మరి ఈ థాట్ ఇది బాబుకి సంబంధించిన మన కాన్సెప్ట్ ఏంటంటే ఇది వ్యాసుడు చెప్తుంటే మహాభారతం రాస్తున్నా అనే కాన్సెప్ట్ అనమాట. సో ఆ కాన్సెప్ట్ లో చేసాం. ఓకే, సో ఇది వచ్చేసి డిజిటల్ ఆర్ట్ మోడ్. అంటే మనకి బ్లాక్ లైనింగ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది బ్లాక్ అవుట్ లైనింగ్ ఉంటుంది. ఓకే, బట్ కాన్సెప్ట్ అనమాట, థీమ్. మనం ఆ థీమ్ లో తీసుకున్నాం. మీరు ఎప్పుడో అనుకున్నారు కానీ ఇప్పుడు నిజంగానే ఆయన మహాభారత్లో వ్యాసుడి క్యారెక్టర్ కాదు కానీ అశ్వత్థామ క్యారెక్టర్ అయితే ఆయన పోషిస్తున్నారు అనుకోవచ్చు. సో నెక్స్ట్ పిక్చర్ చూద్దాం. సో ఓకే, వెంకటేశ్వర స్వామి. సో ఇది ఎవరండి? లైక్ ఇది మనం అంటే జస్ట్ ఒక నార్మల్ చైల్డ్ ఫేస్ తీసుకున్నాం అనమాట. ఓకే, సో ఆ ఫేస్ అనేది దేవుడి ఫేస్ ఎప్పుడైనా మనకి ఒక నిండుగా ఉండాలి అనే పాయింట్ చేసాము. ఇది డాల్ మోడల్. ఓకే, బట్ కరికేచరీ థీమ్. దీనికి అవుట్ లైనింగ్ మనకి ఎగ్జాక్ట్గా మనది ఫేస్ ఎలా ఉందో అలానే ఉంటుంది, అవుట్ లైనింగ్ ఏమీ ఉండదు. ఓకే, అంటే మన ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు కరీ డాల్స్ అన్నారు కదా, మినియేచర్ డాల్స్ కి రీప్లేస్ ఇది అనమాట. ఓకే ఓకే, అంటే మినియేచర్స్ అనేవి కొనాలంటే ఎక్కువ అవుతుంది. ఇలా తీసుకుంటే ఇలా అయితే కొంచెం తక్కువ బడ్జెట్ పెయింటింగ్ ఫినిషింగ్ బాగుంటుంది. వావ్, ఓకే నెక్స్ట్. ఇది బై ద వే మా తరపున మీ టీవీ ప్రేక్షకులందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇట్స్ వెరీ నైస్. మనకి సిచ్యువేషన్లో వచ్చింది ఇది. పర్ఫెక్ట్ అండి. నిజంగానే కృష్ణుడు అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అండ్ అదేవిధంగా ఇలా గోవుల పైన ఆయన కూర్చొని అలా మురళి వాయిస్తుంటే ఇంకా అన్నీ మర్చిపోతాము అనుకోవచ్చు. చాలా బాగుంది. ఓకే, ఒక పిక్చర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసాము. ఓకే, మనం ఆర్ట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఒకటి లేని దాన్ని సృష్టించవచ్చు, ఉన్నదాంతో ఇన్స్పైర్ అయి చేయొచ్చు. లైక్ స్టోరీస్ అయినా అంతే కదా, మూవీ స్టోరీస్ ఆల్రెడీ థీమ్ ఉంటుంది, దాన్ని ఇన్స్పైర్ అయ్యి చేసుకుంటాం. సో ఇన్ ద సేమ్ వే ఇది కాన్సెప్ట్ అంతే. ఇంకో కాన్సెప్ట్ అందులో. ఓకే, ఇది కూడా వన్ మోర్ అండి. అదేంటండి? వినాయక చవితికి యాక్చువల్లీ ఇది ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా మట్టుకి వినాయకుని డాక్టర్ లాగా కూడా చేస్తూ ఉంటారు విగ్రహాలు. ఇది యాక్చువల్లీ ఒక కాన్సెప్ట్ లో చేసాం. ఓకే, కోవిడ్ టైంలో చేసింది ఇది. ఓకే, అంటే దీనికి సంబంధించి కాన్సెప్ట్ ఏంటి? డాక్టర్స్ అండ్ అదేవిధంగా పోలీసులు కష్టపడుతున్నారు కోవిడ్ టైంలో వాళ్ళకి. ఓకే, డెడికేటెడ్ టు ది మోస్ట్, అంటే చాలా హెల్ప్ చేసే విధంగా అండ్ అదేవిధంగా ప్రజలకు సేవ చేసే దాంట్లో డాక్టర్లు అదేవిధంగా పోలీసులు ఫస్ట్ వస్తారు అనుకోవచ్చు. డెడికేటెడ్ టు దెమ్ ఫ్రమ్ నరేష్ గారు. ఓకే, వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితి శుభాకాంక్షలు కూడా. ఓకే, ఇంకా రాముడి థింగ్ అన్నమాట. ఎస్, యాక్చువల్లీ ఇది ఒకటే పిక్చర్ని మీరు ఒక చిన్న బాబు పిక్చర్ని ఇన్స్పైర్ తీసుకుంటాం. అంటే ఎవ్రీ వన్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఒక ఐఫోన్లో మనం మన థీమ్ పెట్టుకున్నట్టు. సో ఆర్ట్ కూడా గూగుల్ ఫేస్ మారిస్తే అర్థం కాదు. సో ఒక ఫేస్ తీసుకొని క్యారెక్టర్స్ చేంజ్ చేయండి. ఓకే, ఇది సేమ్ బుద్ధుడి కాన్సెప్ట్. ఇది డాల్ మోడల్. బాగుందండి, చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది నిజానికి ఇది అంటే చూడగానే మనకి ఫేస్ ఇట్లా తొందరగా బుద్ధుడి విగ్రహం చూడగానే మనశ్శాంతి అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఇంకా మీరు ఆయనని కమలంలో కూర్చోబెట్టి చాలా ప్రశాంతమైన ఫేస్ క్రియేట్ చేశారు. నిజానికి మీ క్రియేటివిటీకి మెచ్చుకోవాలండి. అంటే ఒక ఆర్ట్ చేయడం వరకు అందరూ చేయగలుగుతారు కానీ మీరు దాన్ని యాక్చువల్లీ ఇప్పుడు కోపంగా ఉంటే దాని ఎక్స్ప్రెషన్ కూడా కోపంగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఆర్ట్లో అంత క్లియర్గా చూపెట్టలేరు అంటారు, కానీ మీరు చాలా ప్రశాంతంగా మనం చేయగలమండి. ఇట్స్ బేస్డ్ ఆన్ ఆర్టిస్ట్ మైండ్ సెట్ ఉంటుంది. ఆయన డెడికేషన్ బట్టి కూడా ఉంటుంది, టైం పెట్టాలి. ఎస్,
మంచిగా ఆయన ప్రశాంతంగా కూర్చున్నారు. ఈ ఫోటో వాల్పేపర్ పెట్టుకుంటే మార్నింగ్ ఫుల్ ప్రశాంతత వస్తుంది అనుకోవచ్చు. ఓకే, వెంకటేశ్వర స్వామి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే భక్తులకి సంబంధించి ఇలానే ఇది యాక్చువల్లీ ఒక లైక్ తిరుపతిలో ఒక పేజ్ ఉందన్నమాట. ఓకే, వాళ్ళు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు ఒక థీమ్ ఏదో అడిగారు, లైక్ ఏదో సమ్ ఒక ఫెస్టివల్ తొలి ఏకాదశిగా అనుకుంటా, దానికి అడిగారు. ఓకే, చేసామన్నమాట. ఓం నమో వెంకటేశాయ. ఇది మాత్రం ఇది మన ఎక్కడ వెళ్ళినా కూడా నిజం చెప్పాలంటే తండ్రి తన కొడుకుని భుజాల మీద తీసుకువెళ్తూ ఉంటారు. అదే విధంగా అది వెంకటేశ్వర స్వామి కనిపించాలి అని చెప్పేసి. ఓకే, ఇది ఆ కాన్సెప్ట్ లో చేసాం. చాలా బాగుందండి. దానికి అవుట్ లైనింగ్ రాలేదు కదా, ఇది డాల్ మోడల్. మనకి ఎక్కువ ఏంటంటే డివోషనల్ లో డాల్ మోడల్ బాగుంటుంది. అవును, ఇట్లా నిండుగా కనిపిస్తుంది. ఇంకా అవుట్ లైనింగ్ చేస్తారు కంటే అదేదో చిన్నగా అయిపోయిన ఫీలింగ్ లో వచ్చేస్తుంది. ఓకే, ఇది మురుగన్. ఓకే, మురుగన్ కుమారస్వామి. అసలు కుమారస్వామిని కూడా మీరు చాలా నీట్గా, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది అనుకోవచ్చు. అంటే ఇది ఇన్స్పైర్ ఉన్నదాన్ని మనం రీక్రియేట్. ఓకే, చాలా బాగుందండి. అంటే ఇక్కడ ఎక్కువగా మురుగన్ అనేది అంత పాపులారిటీ లేదు. అటు తమిళనాడు కేరళ సైడ్ మాత్రం చాలా మట్టుకి మురుగన్ స్వామి అంటే అందరూ కూడా పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, చాలా అంటే చాలా బాగుందండి. ఇది జస్ట్ మీకు శాంపిల్ మాత్రమే. ఇలాంటివి ఇంకా ఎన్నో ఆర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నరేష్ గారికి మీరు ఒక ఫోటో పంపించి నాకు దీన్ని రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఇందులో మా ఫ్రెండ్ అదేవిధంగా మా ఫ్యామిలీ ఫోటో ఉంది అన్నా కూడా ఆయన రీక్రియేట్ చేసి ఇచ్చేస్తారనమాట. సో నెక్స్ట్ చూద్దాం. ఇది మన రాముడి లైక్ అయోధ్య స్టాచ్యూ ఎగ్జాక్ట్గా దింపారు. అండ్ అదేవిధంగా వెనకాల కూడా మనకి వావ్ చాలా బాగుంది. మెయిన్లీ మనం ఏంటంటే సిచ్యువేషన్ కూడా ఫాలో అప్ అవుతాం అన్నమాట. మనం ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ కూడా తీసుకొని చేస్తూ ఉంటాం. ఓకే, అంటే ఇది ప్రజెంట్ అక్కడ నార్మల్గా ఇంతే ఉంటుంది, మీరు వెనకాల కూడా ఒక లైటిష్ బ్యాక్గ్రౌండ్ లాగా తీసుకున్నారు. ఇట్స్ లైక్ కొత్త కాన్సెప్ట్ అనుకోవచ్చు. ఎవరైనా సింగిల్గానే చేస్తారు, వెనకాల మీరు ఇంకొకటి లేయర్ లాగా పెట్టి హాఫ్ ఆఫ్ ది ఫేస్ అండ్ అదేవిధంగా ఫుల్ విగ్రహం. వావ్, ఇలాంటి ఆర్ట్కి ఐడియాస్ రావడమే చాలా గొప్ప అనుకోవచ్చు. వావ్, నిజానికి మహాశివుడు చిన్నపిల్లలాగా ఉంటే ఎలా ఉంటారా అన్నట్టుంది ఇది ఎగ్జాక్ట్గా. సో ఈ థాట్ ఇలా వచ్చిందండి, అంటే చిన్న పిల్లలాగా రీక్రియేట్ చేయాలనుకోండి మహాశివుని. యాక్చువల్లీ మనం ఒక్కోసారి డిఫరెంట్ థాట్స్ వస్తాయండి. అంటే లేని దాన్ని చేయాలి, కొంచెం యూనిక్ ఉండాలి. అలా ఏంటంటే శివుడికి అనుకున్నప్పుడు శివుడిది ఎక్కువ అందరూ పెద్ద స్టాట్యూసే చూస్తారు ఆర్ట్స్లో కానీ ఫొటోస్లో కానీ. బట్ శివుడు చిన్నప్పుడు ఉంటే ఎలా ఉంటుంది ఆ కాన్సెప్ట్లో చేసింది. ఆయన భక్తుల కోసం వినాయకుడిని ఎక్కువగా చూస్తూ ఉంటాం కానీ ఇటు మహాదేవి ఎలా ఉంటారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో రాముడు అండి. అప్పుడు ఇది సమ్ ఏఐ క్రియేటెడ్ చేసినప్పుడు ఇది యాక్చువల్లీ ఏ అంటే గుర్తొచ్చింది. చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఏ వచ్చేసింది కదా ఇంకా మీ ఆర్ట్స్తో పని ఏంటి, అది అన్ని డూప్లికేట్ అండి అనే లైక్ అంటారు. మీకు అప్పుడు వర్క్ అనేది ఉండదు కదా. అవును, మరి ఇప్పుడు తక్కువైపోయిందా ఏమన్నా ఏఐ వల్ల? మీకు లేదు, ఏఐ వల్ల ఇంకా ప్లస్ పాయింటే. ఓకే, వాళ్ళకి నచ్చదేమో. లేదండి అలా కాదు, ఏఐని మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం. ఆర్ట్స్లో ఇంక్లూడ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఎలా అంటే ఏఐ తీసుకున్నప్పుడు మనం పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది మనం దాంట్లో ఇస్తేనే అది మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, బట్ ఆ అవుట్పుట్ మనకి ఆర్ట్ చేసేటప్పుడు కూడా ఏఐ యూజ్ అవుతుంది. మనకి అవుట్పుట్ అనేది మనం తీసుకొని మళ్ళీ మన బ్రెయిన్ యూజ్ చేసి ఈ రెండు ఇంటర్లింక్ చేసి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. అందరూ అంటారు కానీ ఏఐ వచ్చినాక లైక్ ఐటీ జాబ్స్ కూడా పోతాయి అది అంటారు కదా. లేదు, అన్నీ ఉంటాయి, అందరికీ బాగానే ఉంటుంది. ఓకే, లక్ష్మీ అమ్మవారు శ్రావణ మాసం కాబట్టి ఇంకా లక్ష్మీ అమ్మవారిది కూడా మీరు చేశారనుకోవచ్చు. ఇది పిక్చర్, ఇది డాల్ మోడల్. ఓకే, పిక్చర్ ఇన్స్పైర్ చేసుకొని ఎవర్ గ్రీన్ పిక్చర్ అండి ఇది. ఇప్పటికీ ఎవరైనా ఇంట్లో చూసినా లక్ష్మీ అమ్మవారు ఇలానే ఉంటారు అనుకోవచ్చు, కమలంలో కూర్చొని ఇలా. రీసెంట్గా నాకు ఎక్స్పెక్టెడ్ ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఏంటంటే మా మదరు మా వదిన వీళ్ళు లైక్ చేస్తారు కదా పూజ
అందులో ఈ ఫోటో పెట్టి ఈ ఫోటో పెట్టి చేశారు వాళ్ళు. వావ్ సో నైస్ అండి, వావ్ గ్రేట్. నిజంగా అసలు అది ఒక మెమొరబుల్, నిజంగానే చాలా మెమొరబుల్ అండి. మీరు చేసిన ఒక ఆర్ట్ని ఆబ్వియస్లీ లక్ష్మీ అమ్మవారు ఇలానే ఉంటారేమో అన్నట్టుగానే ఉంది. ఫేస్ కానివ్వండి, అదేమంటారు అమ్మవారు కూర్చున్న విధానం. ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఏదైనా మనం డివోషనల్ ఆర్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఒక ఫీల్తో చేయాలి. ఓకే, లైక్ మీకు నెగిటివ్ కామెంట్స్ ఏం రాలేదా అండి? ఎందుకంటే డివోషనల్ కంటెంట్ని డైరెక్టర్సే టచ్ చేయడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. మరి మీరు ఇంత కాన్ఫిడెన్స్గా అంటే ఒక మెయిన్లీ ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, డెవోషనల్ మనం టచ్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం దాన్ని పెంచే విధంగా ఉండాలి, ఇంకా దాన్ని పాడు చేయకూడదు కదా. అర్థం. సో దానికాడికి మనం చేయకపోయినా పర్లేదు, అది కూడా ఆ కాన్సెప్ట్లో వెళ్తాం. ఓకే, ఇది ఒక థింగ్ అండి. అంటే మన షిరిడీలో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను వాళ్ళు మాల్సాపతి గారిని ఎక్కువ బాబా భక్తులకి ఐడియా ఉంటుంది, పారాయణం చేసినప్పుడు చేస్తారు. ఆ మాల్సాపతి గారిని ఖండోబాకి ఆయన పూజారు ఇతను. ఓకే, ఈయన షిరిడి బాబా గారికి ఈయన దగ్గర వ్యక్తి అన్నమాట ఆయన ఉన్నప్పుడు. సో ఆయన మనవుడు ఈ ఆర్ట్ చేయించారు. ఇప్పుడు మీరు లైక్ షిరిడి వెళ్ళినప్పుడు చూడండి, ఇది ఈ ఆర్ట్ ఉంటుంది. వావ్, షిరిడిలో మీ ఆర్ట్ ఈ ఆర్ట్ ఉంటుంది, ఖండోబా టెంపుల్లో ఉంటుంది. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ ఆల్సో అండి. ఇది కూడా ఒక విధంగా మెమొరబుల్ అన్నమాట. ఇది ఆర్టే లైక్ కొన్ని దశాబ్దాల కిందది, 70-80 years బ్యాక్ చేసిన ఆర్ట్ అన్నమాట. దాన్ని మాకు ఒక రఫ్ కట్ ఇచ్చారు, నా దగ్గర ఉంది ఇప్పుడు, ఇంకా ఉందన్నమాట. దాన్ని మేము రీక్రియేట్ చేసాం, పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేశారండి నిజంగా. సో ఇది కూడా మీరు ఒక మెమరబుల్ గిఫ్ట్ అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు సాయిబాబా భక్తులు కూడా, మీకు చాలా ఇష్టము ఆబ్వియస్లీ. ఓకే, ఇదే కదా ఇది మేము చేసిన ప్రాజెక్ట్ సాంగ్ అండి. తనిఖీల బన్నీకి గారికి ఇది లాంచ్ చేసిన సాంగ్. అవును, వావ్. అర్ధనారీశ్వరుడు కదండి, అర్ధనారీశ్వరుడు. అదేవిధంగా ఇది యాక్చువల్లీ వేరే వాళ్ళకి చేయాలి ఈ ప్రాజెక్ట్ ని, బట్ అది మేము పర్సనల్ హ్యాండిల్ చేయడం. సో దాంట్లో ఇది ఇంక్లూడ్ చేసాం, లైక్ ఎవరో ఒక భక్తుడు ఉండాలిగా అనుకోండి. అదేలేండి, నైస్. యాక్చువల్లీ ఇది సాంగ్ కూడా చాలా ఇన్డెప్త్గా రాశారు, చాలా రిలీక్స్ కూడా చాలా అంటే చాలా ఇన్డెప్త్గా ఉంటాయి. రాసింది ఎవరు? 4-5 months లో ఇది మేము మళ్ళీ శ్రీశైలంలో రీషూట్ చేయాలని, అంటే లైక్ వీడియో సాంగ్ షూట్ చేసి మళ్ళీ రిలీజ్ చేయాలి. ఓకే, ఇది యాక్చువల్లీ ఆర్ట్స్ లో డెప్త్ గా చేసాము, బట్ దీన్ని ప్రొజెక్ట్ చేయాలంటే మాకు చాలా టైం పడుతుంది. అంటే అందరు కనెక్ట్ అవ్వాలంటే. అదే వీడియో దాంట్లో అయితే తొందరగా కనెక్ట్ అవుతుంది కదా, ఇన్ ఫ్యూచర్ చేయాలి. ఓకే ఓకే, డాక్టర్ మహేష్ బాబు లాగున్నారు. మహేష్ బాబే కదా. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి కోవిడ్ టైంలో చేసింది. ఓకే, కానీ నిజంగానే కొంచెం మహేష్ బాబు ఇన్స్పైర్డ్ ఏంటంటే బేబీ బాస్ అని ఒక కార్టూన్ ఉంది, పిల్లలు ఎక్కువ చూస్తున్నారు, పిల్లలది. ఆ కాన్సెప్ట్ లో చేసాం. ఇప్పటికీ చూస్తాను నేనైతే. ఓకే, ఇది లైక్ మీరు ఇందాక చెప్పినట్టు మీ యాంకర్ గారి ఫ్యామిలీ అన్నమాట. వావ్, ఇది యాక్చువల్లీ నేను ఎక్కడా కూడా అఫీషియల్గా మా ఫ్యామిలీ ఫోటో వరకు తెలియదు. సో మా ఫాదర్, మా మదర్ చెప్పిన కాన్సెప్ట్ కూడా ఇదే అండి. అంటే లైక్ ఫ్యామిలీది ఎక్కువ వాళ్ళు చేస్తూ ఆనందపడుతూ ఉంటారు కదా నిజంగానే. సో మై ఫాదర్, మై మదర్. ఓకే, యాక్చువల్లీ ఇది ఎప్పుడు నేను రివీల్ చేయలే, బట్ మ్యాక్సిమం ఇది నా ఫేవరెట్ పిక్చర్ అని చెప్తాను. సో మీరు చాలా మంచిగా రీక్రియేట్ చేశారండి. ఎగ్జాక్ట్ డిజిటల్ అండి, డిజిటల్. వావ్, చాలా మంచిగా క్రియేట్ చేశారు. అంటే లైక్ మనం కొన్ని చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇష్టపడతారు, లైక్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. సో మనం కొంతమంది రెగ్యులర్ కాన్సెప్ట్లో వెళ్తాం, కొంతమంది కొంచెం ఫన్నీగా సిచ్యువేషన్ బట్టి. అదే, సో ఇది మేము నార్మల్గా వెళ్ళాం అన్నమాట. చాలా బాగుందండి. కానీ అంటే మా పేరెంట్స్ ఎప్పుడు కూడా లైక్ వాళ్ళకి ఫొటోస్ ఇవన్నీ అంతా దే డోంట్ కేర్ మచ్, బట్ ఈ ఫోటో చూసిన తర్వాత ఖచ్చితంగా మా ఫ్యామిలీ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకోవచ్చు. సో చూశారు కదా, ఇటు నరేష్ గారికి సంబంధించిన ఆర్ట్, అదేవిధంగా ఎన్నో ఇలాంటివి మీరు
జస్ట్ ఆయనకు ఒక ఐడియా ఇవ్వండి అంతే. మీ దగ్గర ఉన్న రెఫరెన్స్ పిక్చర్ ఉన్నా అది ఇచ్చినా పర్వాలేదు. ఇక్కడ మీరు ఇన్ని పిక్చర్స్ చూపించాను కదా, ఇవే కాకుండా ఇలాంటివి ఎన్నో రీక్రియేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మైథలాజీకి సంబంధించి కూడా మీరు ఆరాధించే దేవుని విగ్రహానికి సంబంధించి అదే విగ్రహంలాగా ఎగ్జాక్ట్గా ఫోటో కావాలి అనుకున్నా కూడా ఆయన రీక్రియేట్ చేసిస్తారు. ఆయన మాటల్లోనే విందాం. మరి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. చెప్పండి సార్. అండి ఆల్వేస్ మేము చేసే ఆర్ట్స్లో ఇప్పుడు మీరు చూసిన విధంగా 3 టైప్స్ ఉంటాయి మీకు. వ్యాక్స్ డిజిటల్ అండ్ కరికేచరీ అండ్ డాల్. మీకు డిజిటల్ అనేది లో కాస్ట్లో ఉంటుంది, కరికేచరీ అనేది కొంచెం కాస్ట్లీ, డాల్ అనేది ఇంకా ఎక్స్పెన్సివ్. అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ఫినిషింగ్ అండి. అదే ఇట్లా మనకి చూడండి ఈ ఫినిషింగ్ అనేది ఉంటుంది. లైక్ మనకేంటంటే ఒక్కొక్క ఆర్ట్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క లుక్ వస్తుంది. సో ఇదే లుక్ రావాలని ఏం లేదు కదా, ఒక్కొక్కరిది బాగా రావచ్చు, ఒక్కొక్కరిది నార్మల్గా రావచ్చు. ఇట్స్ బేస్డ్ ఆన్ రిఫరెన్స్ అనమాట. సో రిఫరెన్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఇట్స్ వర్క్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం తీసుకొని చాలా దూరం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఛానల్ కూడా మంచి వ్యూస్ వచ్చి ఇంకా బెటర్గా వెళ్ళాలి. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో